హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎద్దేడిచిన వ్యవసాయం, ఎద్దేడిచిన రైతు రాజ్యము బాగుపడదని మనకు సామెతే. ఎట్టకేలకు బిగ్ బాస్ మీద తరచూ చాలా రకాల విమర్శలు ఉన్నాయి. ఎవరికి ఉపయోగం, ఎందుకు ఉపయోగం, బిగ్ బాస్ మీ దాంట్లో నన్ను తీసుకోండి, బిగ్ బాస్లో రైతును పెట్టండి, రకరకాల ఛాలెంజులు సోషల్ మీడియాలో విమర్శలు ఇస్తే ఎట్టకేలకు ఒక సామాన్యుడిని, ఒక పల్లెటూరు వాతావరణానికి అలవాటుపడిన ఒక రైతు ఇక్కడ అమాయకుడు అంటే తెలివిలేనివాడని కాదు, కేవలం ఈ పట్టణ నాగరికతకు, కుట్రలు కుతంత్రాలకు, కన్నింగ్లకు అవకాశం లేనటువంటి కల్లా కపటం తెలియని అమాయకత్వం అని అర్థం. ఎంతటి అమాయకుడు ఎట్టకేటకు బిగ్ బాస్లో పార్టిసిపేట్ అవ్వడం, విన్నర్గా రావడం, అతన్ని తెలియనిటువంటి అవగాహన లేనటువంటి ఈ చట్టాలు కానీ, సెక్షన్లు కానీ, వాతావరణం కానీ, విధానం వల్ల జరిగిన నష్టానికి అతను బాధ్యం చేస్తూ అతను ఈరోజు జైలుకు పంపించడం సర్వత్రా విమర్శలు గురవుతుంది. ఎందుకంటే అతను ప్రమేయం లేదు, బహుశా అనుమతి లేని ఏరియాలోకి వచ్చి ఉండవచ్చు, అతనికి మరి ఆ ఏరియా అనుమతి లేదని ఆయనకు తెలిసి ఉండాలి, లేదా అతని ప్రమేయం లేకుండా అతను అక్కడికి వెళ్ళి ఉండాలి. ఏం జరిగినా కూడా అతను వెళ్ళడం తప్పైనా కానీ అరెస్టుకు దారి తీయడం, అతని మీద రిమాండ్కి తరలించేంత హీనస్థితికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి రావడం నిజంగా కూడా చాలా బాధాకరమని సగటు రైతు సామాన్యుడు చర్చిస్తున్న తీరు మనం ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా చూస్తున్నాం. ఈ సామాన్యుని అరెస్ట్ చేస్తానికి వచ్చినటువంటి ఈ చేతులు నిన్నటి వరకు ఎన్నికల్లో వివిధ రకాలుగా ఒకరినొకరు వాదోపవాదాలు చేసుకోవడం కానీ, అనుమతులు ర్యాలీలు చేయడం కానీ, దుమ్మీలు చేయడం కానీ, కుల దూషణలు, మత దూషణలు చేసినటువంటి రాజకీయ నాయకుల మీద అరెస్టుకు రానటువంటి చేతులు ఈరోజు ఒక సామాన్య రైతును అరెస్ట్ చేస్తానికి, ఒక పల్లెటూరు వారిని అరెస్ట్ చేయడానికి వచ్చిన చేతులు నిన్నటి రాజకీయ నాయకుని అరెస్ట్ చేయడానికి ఎందుకు ముందుకెళ్ళలేదని సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. అదే ఒక రాజకీయ నాయకుడు పుష్కరాల పేరు మీద వందలాది మంది తొక్కిసలాట కారణమైనప్పుడు అతను అరెస్ట్ చేయలేకపోయారు. ఎంతోమంది రాజకీయ నాయకులు ఉపన్యాసాలు ఇస్తూ మతపరంగా, కులపరంగా రెచ్చగొడుతూ శవాలు వెళ్తాయన్న రాజకీయ నాయకుని అరెస్ట్ చేస్తానికి ముందుకు రాని చేతులు ఈరోజు ఒక సామాన్య రైతును అరెస్ట్ చేస్తానికి పరిగెత్తికెళ్ళి ఎక్కడో ఉన్నా కూడా తీసుకొచ్చి అరెస్ట్ చేశాయి. ఈరోజు ఈ చట్టాలు, ఈ సెక్షన్లు, ఈ చేతులు అదేవిధంగా రాజకీయ నాయకు అరెస్టుకి ఎందుకు పనిచేయవని సర్వత్రా అడుగుతున్నారు. వాటికి సమాధానం ఎవరు చెప్తారు? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన వాళ్ళు దాచుకుంటున్నారా ఏంటి అనేది చర్చ జరుగుతుంది. మొత్తం మీద ఒక సామాన్యుడు అరెస్ట్ చేయడం నిజంగా చట్టపరిధిలో అవి తప్పే అయినప్పుడు అవే చట్టాలు అవే సెక్షన్లు ఇతరులకు ఎందుకు పనిచేయవని కూడా చర్చ జరుగుతుంది. వాటికి వాళ్ళే సమాధానం చెప్పాలి. వేచి చూద్దాం.